హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు వేరుశనగకాయలు ఎలా ఉడకపెట్టుకోవాలో చూపిస్తాను నేను మీకు. ముందుగా వేరుశనగకాయలు తీసుకొని చక్కగా నానబెట్టి గంట ముందు ఒక 4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. వేరుశనగకాయలు కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఒక 2 కేజీలు అయితే వేరుశనగకాయలు ఒక 1/2 లీటర్ వాటర్లో ఉడకపెట్టుకోవాలండి. ఇదిగోండి, నేను ఉడకబెడతాను ఇప్పుడు. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద బౌల్ పెట్టి వేరుశనగకాయలు వేసిన వేరుశనగకాయలు ఉడకపెడుతున్నాను. ఇవి మామూలు బౌల్లో అయితే అరగంట పాటు ఉడుకుతాయండి. కుక్కర్లో అయితే ఒక 5-6 విజిల్స్కే ఉడికిపోతాయి. కానీ మామూలుగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూపిస్తున్నాను చూడండి. ఒక అరగంట పాటు ప్లేట్ మూత వేసుకొని ఉడకబెట్టుకుందామండి వేరుశనగకాయలని. స్టవ్ వెలిగించాను. ఉడుకుతా ఉన్నాయి వేరుశనగకాయలు. చూడండి, వేరుశనగకాయలు ఉడుకుతున్నాయి. ఒక 20 నిమిషాల నుండి ఉడుకుతున్నాయండి. ఇప్పుడు నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తానండి. కల్లుప్పు వేస్తున్నాను రుచికి సరిపడా. ఇదిగోండి, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి బాగా ఇలా తిప్పాలి. బాగా తిప్పాలండి. తిప్పి ఒక 10 నిమిషాలు ఉంచి ఇంకా స్టవ్ కట్టేసుకొని ఈ వాటర్ చేసుకోవటమేనండి. ఈ వాటర్లో నుండి వేరుశనగకాయలు వేరు చేసేయాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి. నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. వేరుశనగకాయలు ఉడికిపోయినాయి బాగా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత ఈ నీళ్ళన్నీ చేసుకుంటాను. అప్పుడు వేరుశనగకాయలు చూపిస్తాను మీకు. చూడండి, వేరుశనగకాయలు ఉడికిపోయినాయి. నేను వాటర్లో నుండి తీసేసాను. ఇవిగోండి వేరుశనగకాయలు. ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. కుక్కర్లో వేసే కన్నా ఇలా వండటం చాలా మంచిది. వేరుశనగకాయలు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. కుక్కర్లో వేసినవి అంత టేస్ట్గా ఉండవు. కావాలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉండండి. కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్ అండి, బాయ్. ఇది తినండి, చాలా టేస్టీగా ఉంటాయి వేరుశనగకాయలు.
ఇదిగోండి అద్భుతంగా ఉడికిపోయినాయి. ఇంతేనండి వీడియో. బాయ్ అండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో చెప్పండి.